మనం జస్ట్ 4 అవర్స్ 4 కాదు 4.5 నుంచి 5 అవర్స్ గ్యాప్లో 3 ఫ్లైట్లు ఎక్కాలి. అక్కడ ఫ్లైట్ మింగింది, నేనేమో ఇక్కడ సబ్వేలో కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పుకొని తింటున్నా. ఇలాంటి అద్భుతాలన్నీ మనకే జరుగుతాయి, మరి ఎందుకో తెలీదు. గైస్ అయిపోయింది మన మలేషియా ట్రిప్. లాస్ట్ డే ఇవాళ మలేషియాలో ప్లస్ లంకావీలో కూడా. ఇప్పుడు టైం అయితే 11:40 అవుతుంది. సో 12కి అంతా అదండి ఈ హాస్టల్ వెకేట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 12 PM ఒక్క నిమిషం అటు ఇటుగా ఉన్నా కానీ మొత్తం 1 డే రెంట్ కట్టాలని చెప్పి ఆల్రెడీ రూల్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో మనం 11:40కి బయటకు వచ్చేసాం. మొత్తం ప్యాక్ చేసుకుని, అంటే ఎక్కువ లగేజ్ తీసుకురాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని బ్యాగ్ ఒకటే, బట్టలు కూడా ఎక్కువ తీసుకురాలేదు. ఇక్కడ కొన్ని కొనుక్కున్నా, అన్ను తెచ్చినవే యూజ్ చేసుకున్నా మళ్ళీ. సో ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత ఈజీగా ఉంటుంది ట్రిప్. అదైతే కరెక్ట్, చాలామంది చెప్పేది కూడా అదే. సో ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకుండే మెయిన్ టాస్క్ ఏంటంటే వెళ్ళే దారిలో చిన్న షాపింగ్, ఇంట్లో ఫ్యామిలీ కోసం. ఎక్కువ కాదు, చిన్నవే. ఎందుకంటే మనది క్యాబిన్ బ్యాగేజ్ ప్లస్ 7 kg లిమిట్. ఆల్రెడీ ఇది 6 kg పైన ఉంది. సో చిన్న వస్తువులు ఏదన్నా తీసుకుంటా. అండ్ ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అదండి మన బైక్ని రిటర్న్ ఇచ్చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. అంతా అయిపోయింది అనుకుంటారేమో, లేదు, అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది. మనం జస్ట్ 4 అవర్స్ 4 కాదు 4.5 నుంచి 5 అవర్స్ గ్యాప్లో 3 ఫ్లైట్లు ఎక్కాలి. ఒక ఫ్లైట్ ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ఎక్కి దిగి మళ్ళీ ఇంకొక ఫ్లైటు. దీంట్లో ఒకటి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. లాస్ట్ 2 కనెక్టింగ్ ఫ్లైట్స్, లేఓవర్ ఉంటుంది. బట్ ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు లంకావి నుంచి పీనాంగ్ వెళ్ళాలి. అది నాకు 4:30కి ఫ్లైటు. 5కి అంటే లంకావిలో 4:30కి స్టార్ట్ అయ్యి పీనాంగ్లో 5కి దించుతుంది. జస్ట్ ½ an hour జర్నీ అంతే. తర్వాత 7కి పీనాంగ్ నుంచి కోలాలంపూర్ ఫ్లైటు. అది 7 నుంచి 8:30కి కోలాలంపూర్లో దించుతుంది. తర్వాత మళ్ళీ 9:30కి కోలాలంపూర్ నుంచి చెన్నై ఫ్లైటు. 5 అవర్స్ గ్యాప్లో 3 ఫ్లైట్ జర్నీస్, 3 ఫ్లైట్స్. టౌన్ బస్సులు కదా ఎక్కుతాం చూసారా, అట్లా ఎక్కాలి ఇప్పుడు. వీటిల్లో ఏ ఒక్క ఫ్లైట్ మిస్ అయినా కానీ మనకి పెద్ద బొక్క. అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి అది అంత మిస్ కాదు. ఫస్ట్ నా భయం అంతా ఈ లంకావి నుంచి పీనాంగ్ ఫ్లైటు. ఇది కరెక్ట్ టైంకి వెళ్తే మోస్ట్ ఇబ్బంది ఉండదు. చూద్దాం, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ప్రాసెస్ అంతా చూపిస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫ్లైట్ జర్నీస్ ఎలా ఉంటాయో మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్లా అయితే ఉంటుంది. సో ఇంకా తినేసి అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. వేడిగా ఉంది. సో ఇంకైతే ఈ హోటల్లో ఫుడ్ తినేసి బయలుదేరుతున్నా. ఒక దాల్ తడకా, 3 చపాతీ, ఒక లెమన్ టీ, ఒక వాటర్ బాటిల్, 54 ringgits అంటే మన ఇండియన్ కరెన్సీలో అటు ఇటుగా 1000 రూపీస్. 1000 కంటే ఎక్కువే, రౌండ్ ఫిగర్ చెప్తున్నా. సో చూసారు కదా మలేషియాలో ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుందో. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే. అండ్ ఇక్కడ స్కూబా డైవింగ్ సంబంధించి యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ మనం. సో గైస్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే అనమాట ఆ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉండేది, అదే రన్వే కూడా. జస్ట్ ఇప్పుడే నేను బండి ఈ పక్కన ఆపాను, నా పక్క నుంచే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ఇప్పుడు టైం అయితే 1:30. మన ఫ్లైటు 4కి ఈవినింగ్. సో అప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏం చేద్దాం, 2:30, 3:30, 4:30, 3 అవర్స్ ఉంది. ఒక 1 hour ముందు వెళ్తే 1 hour 1.5 hour ముందు వెళ్తే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే జస్ట్ 1 kilometer అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అంతే. ఇలాగా మంచి బీచ్ స్పాట్ అయితే కనిపించింది. ఆల్రెడీ చాలామంది బైక్స్, కార్లు పెట్టుకొని ఇక్కడే కూర్చో ఉన్నారు. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఒక 1 hour ఇక్కడే ఉంటాను. 3కి అంతే, 3కి వెళ్తా, 2:30 పైన. సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గర బీచ్. కాసేపు కూర్చోవడానికి రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ బెంచ్లు పడుకునేదానికి కూడా ఉన్నాయి. అదే సిమెంట్ బెంచ్ టైపు. మీకు బీచ్ దగ్గర నుంచి చూపిస్తా చూడండి. సేమ్ అంతా వాటర్ కలర్ బ్లూ. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అదే ఎయిర్పోర్టు. అండ్ అక్కడైతే ఆ కొండ దగ్గర నుంచి ఈ కొండ వరకు మొత్తం ఒక బ్రిడ్జ్ అయితే కట్టేస్తున్నారు. మీకు వీడియోలో కనిపిస్తుందా, జూమ్ చేస్తా కానీ చూడండి. మొత్తం సముద్రం పైన ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers పైన ఉంటుంది. బ్రిడ్జ్ అయితే కట్టారు. మరి అది ఇంకా ఓపెన్ చేసినట్టు లేదు, వెహికల్స్ అవేం పోవట్లా. ఇది ఓపెన్ చేస్తే ఇంకా చాలా డిస్టెన్స్ తగ్గుతుంది. మరి దేనికో టూరిస్ట్ స్పాట్ లాగా పెడదాం అనుకున్నారో ఏమో. మరి పెద్ద బ్రిడ్జ్.
సో ఇక్కడ బీచ్ ఒడ్డున కాసేపు మనం కూర్చొని టైం స్పెండ్ చేద్దాం. అండ్ ఇక్కడ హార్స్ కూడా ఉన్నాయి, హార్స్ రైడింగ్స్ మన సైడ్ లాగానే. సో అటు సైడ్ ఫ్లైట్స్ టేకాఫ్ అవుతా ఉంది. ఇదిగోండి అక్కడ మీకు ఫ్లైట్ కనిపిస్తుందా? వెళ్ళిపోయింది, జస్ట్ ముందే పోయింది చెట్లలో. అమ్మా కాసేపు రిలాక్స్. సో గైస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్గా మన టెర్మినల్కి వెళ్ళే దగ్గర, అంటే మనం ఫ్లైట్ ఎక్కుతాం కదా, సో ఆ ప్లేస్లోనే బైక్ని అయితే ఇక్కడ పెట్టేస్తాం. వాళ్ళు అక్కడే ఉంటారనమాట. సో బైక్ తీసుకుని మన డబ్బులు అయితే అదే డిపాజిట్ కట్టినాం కదా, సో మన 100 ringgits అయితే వెనక్కి ఇచ్చేసారు. కీ యూ టేక్ ద కీ రైట్? యా ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్స్. సో బైక్ అయితే ఇచ్చేసినాం, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే 100% ఇది కూడా రికమెండ్ చేస్తాను. ఎయిర్పోర్ట్లోనే మీరు కానీ కార్ కానీ ఎక్కువ మంది కార్ తీసుకోండి, లేదంటే ఒకరు అలాగ వస్తే మాత్రం బైక్ ఇక్కడే తీసుకోండి. ఎలాగో మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళాల్సి ఉంటే, లేదు మీకు ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఉంటే మాత్రం తీసుకోవద్దు. సో ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మన ఫ్లైట్ వచ్చేసి 4:30కి, ఫ్లైట్ నెంబర్ AK6249 పీనాంగ్. ఓకే, కౌంటర్ 109. చెక్ ఇన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇంకా వెళ్ళిపోదాం. కౌంటర్ వచ్చేసి 0109. ఓకే, సో బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాం. సెల్ఫ్ చెక్ ఇన్ అనమాట, మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిషన్స్ దగ్గర తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన గేట్ వచ్చేసి 8, గేట్ నెంబర్ 8కి వెళ్ళాలి. బట్ మనకి విండో సీట్ అయితే రాలేదు, 14B వచ్చింది. B అంటే మిడిల్లో ఉంటుంది, ఈసారి మిస్ అయింది. కరెక్ట్గా 10 నిమిషాల్లో బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా, బ్యాగ్ చెక్ చేసుకున్నా, ఇంకా గేట్ దగ్గరికి అయితే వచ్చేసా. 10 minutes పట్టింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. అండ్ మన గేట్ వచ్చేసి 8th అనమాట. ఇంక కూర్చొని వెయిట్ చేయడమే. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. మన ఫ్లైట్ అయితే 20 minutes డిలే. నేను ఇది ఎక్స్పెక్ట్ చేసిన, కరెక్ట్గా మనకి అర్జెంట్ అయినప్పుడే ఫ్లైట్ డిలే అవుతుందని. బట్ ఏం చేయలేం, 20 minutes కాబట్టి మేనేజ్ చేయొచ్చు. బట్ అంతకంటే డిలే అయితే మనకి మెయిన్ ఫ్లైట్ మిస్ అవుతుంది, చెన్నై ఫ్లైట్. అది ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇదే. ఆల్రెడీ ఆడొకటి రెండు ఎయిర్ ఏషియా ఫ్లైట్లు, ఒకటి బటిక్ మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. అండ్ మన బోర్డింగ్ పాస్లో జోన్ వైజ్గా ఉంటుంది అనమాట పంపించేది. నాది Zone 1. Zone 1 అంటే ప్రయారిటీ, ఫస్ట్ మనల్ని పంపించేస్తాం ఫ్లైట్లోకి, తర్వాత Zone 2, Zone 3 అలాగా. సో మన సీట్ వచ్చేసి 14B. యా థ్యాంక్ యూ. సో మళ్ళీ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరే వచ్చింది సీటు. సో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అనమాట, అదొకటి కొంచెం అడ్వాంటేజ్. బట్ ఏదైనా ప్రాబ్లం అయితే ముందు మనల్ని బయటకు వస్తారు, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. కానీ ఎస్కేప్ అయ్యడానికి ఛాన్స్ కూడా ఉంటుందిలేండి. సో ఇప్పుడు లంకావీలో ఉన్నాం ప్రెజెంట్ మనం, లంకావీ ఎయిర్పోర్ట్లో. ఇక్కడ నుంచి పీనాంగ్ ఒక 1/2 hour ఫ్లైట్ జర్నీ. అంటే ఈ బోర్డింగ్ లగేజ్ అంతా అయ్యేసరికి ఒక 1 hour పడుతుంది. ఇంకొక 10-20 minutes మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లంకావీ నుంచి పీనాంగ్ అయితే వచ్చేసాం. జస్ట్ 30 minutes జర్నీ అంతే. ఆ ఫ్లైట్ ఇప్పుడు మన లంకావీ నుంచి పీనాంగ్ వచ్చింది. 30 minutes జర్నీకి ఫ్లైట్ ఎందుకు, బస్సులోనో ట్రైన్లోనే వెళ్ళొచ్చు కదా అంటారేమో. లంకావీ ఐలాండ్ కాబట్టి ఖచ్చితంగా వస్తే ఫ్లైట్లో రావాలి, లేదంటే బోట్లో రావాలి. బోటు మనకి టైంకి లేదు, అందుకే ఇంకా ఫ్లైట్లో అయితే వచ్చా. ఇదే పీనాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 1950కి AK6133 కౌలాలంపూర్ ఫ్లైట్ ఉంది కదా, B5 గేటు. అది స్టేటస్ రెట్టిమేట్ అని చూపిస్తుంది, అంటే టైం చేంజ్ అయిందని అంట. అఫ్కోర్స్ ఆల్రెడీ టైం చేంజ్ అయింది. అక్కడ ఫ్లైట్ మింగింది, నేనేమో ఇక్కడ సబ్వేలో కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పుకొని తింటున్నా. అసలు ఏమైందంటే మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. ట్విస్టుల మీద ట్విస్టులు, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఏం చేద్దాం, అట్లా ఉంటుంది మనతో ట్రావెలింగ్ అంటే. ఏమైంది చెప్తా చూడండి ఇప్పుడు. సో మనం టోటల్గా 3 flights ఎక్కాలని చెప్పా కదా. లంకావీ నుంచి పీనాంగ్కి, పీనాంగ్ నుంచి కౌలాలంపూర్కి,
కౌలాలంపూర్ నుంచి చెన్నైకి. సో నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే లంకావి ఫ్లైట్ డిలే అవుతుందేమో, పీనాంగ్ ఫ్లైట్ క్యాచ్ చేయలేనేమో అనుకున్నా. బట్ లంకావి ఫ్లైట్ డిలే అయింది 20 minutes. బట్ పీనాంగ్ అయితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాకే అస్సలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు పీనాంగ్ నుంచి కౌలాలంపూర్కి వెళ్ళే ఫ్లైటు 30 minutes కాదు, 30 minutes కంటే ఎక్కువ, 45 minutes డిలే. సో ఇది డిలే అవ్వడం వల్ల ఏమైందంటే నాకు కౌలాలంపూర్ నుంచి చెన్నైకి వెళ్ళే ఫ్లైట్కి మధ్యలో గ్యాప్ మామూలుగా అయితే నార్మల్గా వితౌట్ డిలే అయితే ఒక 1 hour దాకా ఉండేది. ఇప్పుడు డిలే అయింది కాబట్టి నాకు జస్ట్ 20 minutes ఏంది. ఇప్పుడు నేను పీనాంగ్ నుంచి కౌలాలంపూర్ ఫ్లైట్లో వెళ్తా కదా, ఆ ఫ్లైట్ అక్కడ ఆగినాక కౌలాలంపూర్లో 20 minutes ఈ ఫ్లైట్ దిగి పరిగెత్తి మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కాలి 20 minutes. అసలు అది పాసిబులే కాదు. దాన్ని ఆల్రెడీ మన దగ్గర 2 బోర్డింగ్ పాసెస్ అయితే ఉన్నాయి, కౌలాలంపూర్ది, చెన్నైది. సో 20 minutes ఫ్లైట్ చేంజ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు. సో నేను ఇంకా ఏం చేయాలి, నాకు టికెట్ క్యాన్సిల్ చేసేయండి, నేను వేరే టికెట్ బుక్ చేసుకుని వెళ్తాను, ఇది ఎయిర్లైన్స్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు అని చెప్పి అడిగిన వాళ్ళని. సో అలాగా క్యాన్సిల్ చేయడం కుదరదు సార్, మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, 20 minutes ఉంది కదా, మ్యాక్సిమం ట్రై చేయండి. అంటే నా దగ్గర చెక్-ఇన్ బ్యాగేజ్ ఏం లేదు, ఓన్లీ క్యాబిన్ బ్యాగేజే ఉండేది. సో మీ దగ్గర చెక్-ఇన్ బ్యాగేజ్ లేదు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది ఎయిర్లైన్స్ ప్రాబ్లం కాబట్టి ఇన్ కేస్ మీరు కానీ ఫ్లైట్ మిస్ అయితే మేము మీకు హోటల్ అరేంజ్ చేసి నెక్స్ట్ డే సేమ్ టైంకి సేమ్ ఫ్లైట్ ఎక్కిస్తాము వితౌట్ ఎనీ కాస్ట్ అని చెప్పి అయితే చెప్పినారు. ఆఫర్ బాగానే ఉంది. అంటే మళ్ళీ 1 day మనం కౌలాలంపూర్లో స్టే చేయాలి. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఇన్ కేస్ ఫ్లైట్ మిస్ అయితే. బట్ నేనైతే ఫ్లైట్ మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంది రేపు. సో మ్యాక్సిమం ట్రై చేస్తా 20 minutes. అది ఇంపాసిబుల్ అసలు. బట్ చూద్దాం. అమ్మ యాక్చువల్లీ నేను ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్తో ఇదే తలకాయ నొప్పి ప్రతిసారి. బట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్లైన్స్ వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి మొత్తం, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం పరిగెత్తాలి అటు ఇటు. చూడండి వీడియో, ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ సిచ్యువేషన్లో. నేనైతే ఫ్లైట్ ఎక్కాలని అనుకుంటున్నా, బట్ మిస్ అయితే ఇంకేం చేయలేం. మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తా, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే ఫుడ్ తీసుకున్నా ఈ పీనాంగ్ ఎయిర్పోర్ట్లో సబ్వేలో. ఇది వచ్చేసి బన్ను, వెజీ బన్, కాస్ట్ వచ్చేసి 10 ringgits, అంటే 250 rupees. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6:30 అవుతుంది. మనకి పీనాంగ్ నుంచి కౌలాలంపూర్ ఫ్లైట్ బోర్డింగ్ వచ్చి 7:10కి, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. 7:10కి బోర్డింగ్ అయితే 7:50కి స్టార్ట్ అవుతుంది పీనాంగ్ నుంచి, 8:50కి కౌలాలంపూర్ రీచ్ అవుతుంది. 9:20కి నాకు ఫ్లైట్, అది ప్రాబ్లం. 9:20 కూడా కాదు, 9:15కే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి అద్భుతాలన్నీ మనకే జరుగుతాయి, మరి ఎందుకో తెలీదు. అంటే మనం ప్లాన్ చేయడం అట్లా చేసేయాలండి. 3 ఫ్లైట్లు ఒకేసారి ఎవడ పెట్టుకోడు, సోదినాయాలని కాబట్టి. బట్ ఇక్కడ గుడ్ ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్ డిలే అయింది. మిగతా ఫ్లైట్స్ అంటే ముందుగా బుక్ చేసిన ఫ్లైట్ డిలే అంటే సంకనాకుండా. నేను చూడండి జరిగింది. మన కౌలాలంపూర్ ఫ్లైట్ ఫ్రమ్ పీనాంగ్ ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. టైం అయితే 7:20. యాక్చువల్లీ ఈ పాటికి మన ఫ్లైట్ ఆన్ ద వేలో ఉండాలి, డిలే అయిందని చెప్పా కదా, అందుకే లేట్గా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పెద్ద అడ్వెంచరే చేయబోతున్నాం. సో 7:40 ఇప్పుడు టైము. ఈ పాటికి మనం మలేషియాలో కౌలాలంపూర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలి యాక్చువల్గా అయితే. బట్ ఫ్లైట్ చాలా అంటే చాలా డిలే. 7:40కి ఇంక మమ్మల్ని ఎక్కిస్తున్నారు. ఇది Zone 1, ఇంకా Zone 2, Zone 3 అందరిని ఎక్కించినాక ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుంది స్టార్ట్ అవ్వడానికి. అంటే 8కి స్టార్ట్ అయ్యి 9కి అంతా రీచ్ అయినా కానీ నాకు ఎందుకో కొంచెం తేడా కొడుతుంది, ఫ్లైట్ పోతుందేమో అనిపిస్తుంది. దొబ్బిందిలే ఫ్లైట్, ఇంకేం చేయలేం. సో పీనాంగ్ నుంచి చెన్నైకి వెళ్ళేది నేను ఒక్కనే అనుకుంటా, అంటే మోస్ట్లీ ఎవరు లేరేమో అనిపిస్తుంది. ఇంకా మనం ఒక్కరి కోసం ఆ చెన్నై ఫ్లైట్ అస్సలు వెయిట్ చేయదు. Many hours later. సో గైస్ ఫైనలీ లాస్ట్ మినిట్లో అయితే మనం ఫ్లైట్ని క్యాచ్ చేసినాం. 20 minutes కేఎల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ చేంజ్ అవ్వడం అంటే అసాధ్యం.
20 నిమిషాల్లో ఫ్లైట్ దిగి దాదాపు ఒక 1 కిలోమీటర్ పరిగెత్తుంటా. 20 నిమిషాల్లో ఆయాసం వచ్చేస్తుంది. మా ఏం లేదు సాల్వ్ చేస్తే మిస్టేక్స్కి మనం సఫర్ అవ్వాలి. జస్ట్ 20 మినిట్స్లో ఒక ఫ్లైట్ దిగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కడ అంటే మామూలు విషయం కాదు. అది కూడా కేఎల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇదేం చిన్న ఎయిర్పోర్ట్ కాదు. సో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పెరుగుతున్నా, ఆయాసం వచ్చేస్తుంది. బట్ ఫైనల్లీ చెన్నై ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మిస్ అయ్యింటే మనకి హోటల్ ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ నాకు రేపు ఆఫీస్ అదంతా ఉంది. సో మళ్ళీ ఎందుకు లేకపోతే తనలేపని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కేసినాం. లాస్ట్ మినిట్లో అది కూడా ఎవరు లేరు. ఫ్లైట్లో మన ఫుడ్ వెజ్ బిర్యానీ, అలాగే ఒక వాటర్ బాటిల్, ఈ రెండింటి కాస్ట్ 500. సో గైస్ ఫైనల్లీ మనం చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం అయితే అర్ధరాత్రి 12. అండ్ మా దరిద్రం ఎట్లా ఉంటుందంటే ఈ టైంలో మెట్రో కూడా ఉండదంట, క్లోజ్ అంట. సో ఇంకా ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళేసి, చెన్నై ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళి బస్ తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇంకా చాలా జర్నీ ఉంది. సో అదంతా నార్మల్గా చేసే జర్నీ, ఈ బస్ జర్నీ అంతా. సో అది వీడియో మలేషియా నుంచి చెన్నై దాకా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. మళ్ళీ ఇంకొక ట్రిప్లో కలుసుకుందాం. దానికి మీ అంతా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఉంటా, బాయ్.